అంతేనా? ఎవరు చెప్పారు పుట్టినరోజు? మీలో 19 పుట్టినరోజు జగన్ పుట్టినరోజు, అంతేనా? రైట్. ఎవరు మొత్తం మీద ఈరోజు స్పెషల్ డే. 19 చాలా సంతోషం. యాక్చువల్గా చూస్తే 25th అనేది ఆయన జన్మదినం అనుకుంటారు. అది రాంగ్. మీరు ఎన్ని క్యాల్కులేషన్స్ చేసినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా 25th ఆయన ఆ రోజు పుట్టాడని అక్కడ లేదు. ఎంతవరకు మరుగులు పరిచాడు ఆయన. దేవుడు దాన్ని ఏం చేశాడు? మరుగు చేశాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఇవన్నీ చేసేసుకుంటారు అనేది, లేకుంటే దానికి ప్రాధాన్యత ఇస్తారేమో అనేది ఆయన మరుగు చేశాడు. ఎంతవరకు ఎవరికి తెలియదు. ఇది ఒక ఏమిటంటే ఒక దేవత యొక్క పుట్టినరోజు ఈరోజు. చాలా మందికి తెలియదు. ప్యాగన్ బర్త్డే చాలా మందికి తెలియదు. తెలియక 25 భజన చేస్తాం. మనం ఆ రోజు కాదు, ఏ రోజు కాదు, ఏ రోజు అయినప్పటికీ నిజంగా మన హృదయంలో ఆయన జన్మిస్తే అది మనకి ఎంతో సంతోషం. ఏం చెప్పింది ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడి అని. దేని గురించి చెప్పాడు ఆయన? దేని గురించి చెప్పాడు? ప్రభు బలకు మనం సమీపిస్తున్నప్పుడు కొన్ని హెచ్చరికలలో పౌలు చెప్పాడు. ఏమంటాడు? ఆయన ఇలా చెప్పాడు. ఆయన ఎలా చెప్పాడంట? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని. అదే కానీ నా జన్మదినంలో జ్ఞాపకం చేసుకోండి అని ఎక్కడ చెప్పలేదు. నా జన్మదినం జ్ఞాపకం చేసుకోండి అని ఎక్కడ చెప్పలేదు. క్రైస్తవులు చాలా మంది క్రైస్తవులను చూసి చాలా 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 విషయాలు. ఎందుకంటే ఆ 25వ తారీఖున చాలా చాలా శ్రద్ధ చూపిస్తారు. నాకు సంవత్సరం అంతా ఉంటాయి. ఈ డిసెంబర్ నెలలో ఎన్నో చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని ఆయన యొక్క జన్మదినం పురస్కరించుకొని చెప్తానే తప్ప డేట్కి ప్రాముఖ్యత లేదు నా దగ్గర. చాలా మటుకు క్రైస్తవులు తమ యొక్క ఉద్దేశాలను మార్చుకోవాలి. ఏమి మనం పెట్టకూడదు, తీసేయకూడదు. ఇది చాలా జాగ్రత్త చూసుకోవాలి. లేనివి మనం పెట్టకూడదు, ఉన్నాయి తీసివేయకూడదు. కనుక ఆయన ఇప్పటి నుంచో ఉన్నటువంటి దేవుడు అల్ఫా ఒమేగా. అల్ఫా ఒమేగా ఆయన ఆది అంతమునై ఉన్నాడు. అంతే. ఈ విజువలపట్నమే కాదు, ఈ విజువలపట్నం అయిన వెంటనే చీరాల వెళ్ళాలి. అదొక లైన్. మెడ్రాస్ లేదు. వెనక్కి విజయవాడ వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళాలి, తెలంగాణ వెళ్ళాలి, నర్సాపూర్, వరంగల్, ఆ తర్వాత అక్కడికి మంచిర్యాల వెళ్ళాలి. సో ఎన్నో ప్రతిరోజు ఒక దేవుని యొక్క వాక్యం ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన సమయం. ఇది నాకు ప్రత్యేకమైన సమయం. ఈ ఉద్యోగ కూటాలాగే ఇదేదో వేడుక కాదు. ఎంతో మనము విలువలు ఇచ్చేటువంటి వాళ్ళం. ఏంటంటే నాటకాలు కానీ అది ఇది. నేను ఇవన్నీ చేసిన వాడని. శాంటా క్లాస్ అంటే మీకు ఏమంటారంటే, మీరు శాంటా క్లాస్ అంటే క్రిస్మస్ తాత అంటారు. అదే కదా శాంటా క్లాస్. అది స్పెషల్ డ్రెస్ ఉంటుంది. హైదరాబాద్లో ఫస్ట్ శాంటా క్లాస్ నేనే. హైదరాబాద్లో ఫస్ట్ శాంటా క్లాస్ నేనే. ఆ తర్వాత మనల్ని ఆ మార్మల్స్ పొందిన తర్వాత ఇవన్నీ మానేసి తప్పు. ఇది శాంటా క్లాస్ ఎవరైతే చేస్తారో అది తప్పు. ఎందుకంటే క్రిస్మస్ తాతని ఇంకా వాళ్ళకి ఇది ఒకటి ఏదో అన్ని అబద్ధాలు చెప్తారు. సో కొంతమంది ఈ క్రిస్మస్ తాత ఈ నాటికి చేస్తూ ఉంటారు, కొంతమందిని నవ్విస్తూ ఉంటారు. ఇది నవ్వించే సమయం కాదు. ఇది ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. మన క్రిస్మస్ సందర్భంగా అనేక విషయాలు మనం తప్పిపోతాం. నేను తప్పిపోయిన వాళ్ళు రాను సంవత్సరం ఎన్నెన్నో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా నేర్చుకుంటానే ఉన్నాను. ఒక క్రిస్టియన్ అంటే చనిపోయే వరకు నేర్చుకునేవాడే క్రిస్టియన్. ఒకవేళ నువ్వు నేర్చుకో, నాకు అవసరం లేదు,
పాతకాలం నుంచి క్రైస్తవులు అంటే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. మన శిష్యులు అంటే ఏంటంటే నేర్చుకునేవాడు, అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. కనుక మనకు తెలియని విషయాలు చాలా 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 ఉన్నాయి. సరే, ఈ కరోనా వైరస్ టైంలో ఈ వ్యాధి, ఈ కరోనా వ్యాధి, ఈ పాండమిక్ అంటే తెగులు, మహమ్మారి అంటారు. పాండమిక్ అంటే మహమ్మారి, అంటే ఫట మనుషులు చనిపోయినటువంటి ఈ సంవత్సరం కాదు, 2020 రాకముందే 2 నెలల నుంచే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. గత డిసెంబర్ నవంబర్లో ప్రతి చోట ప్రతి స్థలంలో హెచ్చరించాడు, ఇది రాబోతుంది, బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఇది సరే మనం అనుకుందాం, యేసు ప్రభువుకి ఆయన పుట్టే సమయంలో మరియమ్మ కూడా మాస్క్ వేసుకొని ఉందా? యోసేపు కూడా మాస్క్ వేసుకొని ఉన్నాడా? బట్టోడు కూడా ఏమైనా చిన్న మాస్క్ చిన్ని మాస్క్ పుట్టిన పెట్టారు అక్కడ పశువుల తొట్లో పెట్టుంటారా? లేదు. ఆయనకి ఏమైనా భయం ఉందా? చుట్టూ ఒక కరోనా వైరస్ ఉన్నా ఏమైనా భయం ఉందా? ఏసయ్య ఆ పశువుల తొట్లో పెట్టారే తప్ప ఆయన దేని అన్నీ తెలిసాయి. ఏ కంట్రీలో ఏం జరుగుతుందో అందరూ తెలిసాయి. అక్కడ ఉండి ఎవరేం చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరైనా మోసం చేస్తారు అంతా తెలిసాయి. ఎవరెవరు దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఎటువంటి హృదయం కలిగిన వాడు, ఎటువంటి వారిని దేవుడు అక్కడికి రానిచ్చాడు, అంతా ఆయనకి తెలుసు. ఆ జ్ఞానాధారం నేనే, ఆయనే సమస్తం. ఆయన ఏంటంటే ప్రధాన శక్తిలోనే ఉన్నాడు ఆయన. సో ఆయన పుట్టుకలో ఆయన మొదటివాడు. ఇది పుట్టుకలో కాదు, ఆయన జగతుత్పత్తి ముందే ఆయనకు అన్ని తెలుసు. సో ఆయనకు అసాధ్యమైనది తెలియదు. ఇటువంటి తెగులు వస్తే ఆయనకేం భయం లేదు, ఎందుకంటే ఆయన మహాశక్తి కలిగినటువంటి వాడు కాదు. ఆయన ఇప్పుడు కూడా శక్తి గలవాడు కనుక స్వార్థం కొరకు దేవుని శక్తిని వాడలేదు. స్వార్థం కొరకు దేవుని శక్తిని వాడలేదు. దాని శక్తి ఉంది, వాడా ఈ రాళ్ళు రొట్టెల వలె చేసుకో అని అంటున్నాడు సైతాన్. ఆయన శక్తిని వాడా? వాడలేదు. ఆయన ఏ సమాధానం చెప్పాడు? మానవుడు ఆహారం వల్ల బ్రతుకుతాడేమో గాని మనుషులు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. వాక్యం నుంచి చేస్తాను. మాటికి నీకు నీరసం వచ్చేస్తాను, మాటికి నీకు నీరసం వచ్చేస్తాను. తినడానికి బాగానే తింటున్నాను, ఏమీ నీరసం వస్తుందంటే మాటికి అలసట వస్తుంది. దేవుని వాక్యంలో చదవక రోజుకు ముమ్మారు దేవుని యొక్క వాక్యం చదివి ప్రార్థన చేసుకోక. సో నీకు ఏది తక్కువ కాదు. మాటికి ఏదో చెప్పు, మాటికి ఏదో చెప్పు. నువ్వు దేవుని సన్నిధిలో ఈ సమయంలో కనిపెట్టుకోవాలి. సో ఆయన అక్కడ నుంచి అక్కడ వస్తే ఆయనకి ఏమి జరగదు. ఎలా ఏమంటున్నాడండి, నేను విడుదల చేయడానికి నాకు శక్తి ఉందా నీకు తెలుసా అని అడుగుతాను. నేను నిన్ను ఇప్పుడు విడుదల చేయగలను, తెలుసా నీకు అంటే ఏసేమన్నట్టు. ఏసే ఒక మాట అన్నాడు. బైబిల్ ఎవరు చూడగలరు? 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో ఏమన్నా వచ్చింది? 53వ వచనం. ఈ సమయమును నేను నా తండ్రిని వేడుకుని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? ఈ శక్తి ఎంత? పెద్ద అధికారి కావచ్చు, కింగ్ కావచ్చు, లేకుంటే సామ్రాట్లు కావచ్చు, నీకు పైనుండి అధికారం వస్తే కానీ నీ వాళ్ళేది కాదు అన్నాడు. నేను అడిగితే 12 వ్యూహం, కొన్ని వేల దేవతలు వచ్చి నన్ను రక్షించగలరు.
ఏం చెప్తున్నాం? ఇలా ఎదిరించేవాడు ఎవరు లేరు, కానీ ఎదిరించాడు అంతే. శక్తి ఉంది, ఆ శక్తిని వాడుకున్నాడు ఆయన. వాడు సైతాన్ని ఏమన్నాడు, అక్కడి నుంచి కింద దూకితే ఏమవుతుంది? దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారంతే. సో ఎంత శక్తి కలిగినటువంటి ఈ మహాదేవుడు శక్తి లేనివాడుగా పశువుల తోటిలో పనులు పెట్టారు. సో ఆయన ఏ పాండమిక్ ఆయన అంటుకోలేకపోయింది. దోమధారణ లేవు, అందరూ బాగా మంచి మంచి గృహాల్లో ఉన్నారు, కానీ ఏ సేమ్ అంటుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆ చలిలో ఆ గడ్డి కింద గడ్డి పెట్టి ఉంటారు అంతే, పొత్తి గుడ్డలతో చుట్టబడి సత్రంలో స్థలం లేనందున అంతే. ఆయన చేసుకోలేడా? ఆర్డర్ చేస్తానని చేసుకోగలడు, కానీ చేయలేదు. ఆయన అలా చేయలేదు. సామాన్యుడిగా నీకు నాకు మన పాపములను పరిహరించడానికి ఆయన దీనుడై పుట్టాడు. ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లో మీ బిడ్డలను ఎవరిని పెట్టలేదు, మీ బిడ్డలను పెట్టలేదట. కానీ ఆయన సర్వశక్తుడై ఉండి ఆయన ఆ పరిస్థితుల్లో దీనాతి దీనుడిగా మనం పాటలు పాడతాం, దీనాతి దీనుడిగా పుట్టాడని పాటలు పాడతాం, కానీ ప్రాక్టికల్గా మనం ఉండడం లేదు. ఆయన నిజమే, ఆయన సన్నిధిని మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాడు, ఆయనకి జన్మం ఎలా ఉన్నాడు, మన జన్మం ఎలా ఉన్నాడు, మన తల్లిదండ్రులు, అలాగే మన పిల్లలు ఎప్పుడు అటువంటి చేసినవాడు. కానీ దోమ కొడుకు మనిషి చచ్చిపోతున్నాడు. దోమ కాడుకు ఒక చక్రవర్తి చనిపోయాడు, ఒక దోమగాడు అంతే. సో ఈయనకి అన్ని చుట్టూ పశువుల పాకలో మీకు తెలుసు, పోనీ కనీసం మన పశువుల పాకలో అలవాటే, మన ఇంటి పక్కనే పశువుల పాక పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఆ పాకలో మీ పిల్లలు పెట్టారంటే లేదు. దేవుని కొరకు ఏం చేశాము అనేది లేదు. దేవుని కొరకు ఆమె సిగ్గును భరించింది, ఆమె అవమానం భరించింది తల్లి ఆ మరియ. అలాగే యోసేపు కూడా ఆయన నీతిమంతుడిగా ఉంది. ఆయన నీతి ఇటువంటి పరిస్థితికి దోహదమైంది. ఆయన యొక్క నీతి సోదరులారు, మన యొక్క నీతి ఎంతవరకు ఉన్నది? మనం దేవుని కొరకు అనేకమైనటువంటి ఇది చేశాను అది చేశానని చెప్తాం కానీ ఆయన యొక్క లైఫ్ స్టైల్లో దేనికి మనం పని, దేనికి పని? ఎక్కడ చూసిన భయం 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 భయం. కరోనా వైరస్ భయం. ఒక్క ఆదివారం కూడా నేను ఆపలేదు. ఒక్క ఆదివారం కూడా ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క ఆదివారం కూడా నేను ఆపలేదు. మా పౌర్ణమి మీటింగ్లు జరుగుతాయి. ఈ పౌర్ణమి మీటింగ్లో ఏ పౌర్ణమి మీటింగ్ నేను ఆపలేదు. మరి ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి కూడా వస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? అవి ఎక్కడ పడతారు కట్టేశారు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళకూడదు. కానీ మీరు ఎలా వచ్చారు వాళ్ళకి తెలియదు. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక ఆయనను పట్టుకున్నాడు పోలీసు. ఇప్పుడు మీ బుర్ర బదలపడేసానంటే ఏమనుకుంటున్నాను? కరియావా ఆయన ఏమంటున్నాడు? బదలపడే ఇప్పుడే అంటున్నాడు. ఇప్పుడే బదలపడే అలా మర్చిపోయింది. ఈ ఎట్లు దొరికాడు బదలపడ్డాడు. కొడుకు బదలపడి చూస్తానని అంటున్నాడు. సో ఇలాగా వాళ్ళు ఇప్పుడు జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చారు అని చెప్తారు. ఇక్కడి నుంచి అక్కడ రావడానికి వెళ్ళాలి. చూడలేరా క్రిస్మస్ అంటే అనుకూలమైతే దేవుని ధ్యానించుకోవడం, అనుకూలమైతే ధ్యానించుకోవడం కాదు. అటువంటి సమయంలో నీవు క్రైస్తవుడిగా నీవు చేయవలసిందే. వాట్ షుడ్ యూ డూ? నువ్వు చేయవలసింది ఏంటి? బలహీనంగా అయిపోతున్నటువంటి వారు బలపరచు. ఈ మీడియా చూస్తే, ఈ యూట్యూబ్లో అయ్యి చూస్తే ఉన్న భయం కాస్త ఇంకెక్కువ. పడబడి ఎలా పడిపోతున్నట్టు చూడండి.
వీళ్ళు ఎలా పడిపోతున్నారు, ఎలా దొరుకుతున్నారు చూడు. ఈ చూపిస్తారు. మాటి అదే దొరికించి చూపించి మనుషుల్ని భయపెట్టేస్తారు. ఈ మీడియా ప్రకారం నువ్వు ఫాలో అయితే ఈ ఉన్న భయం ఎక్కువ. దేవుని వాక్యం దగ్గరికి వస్తే భయం తగ్గుతుంది. యెషయా గ్రంథంలో ఏమో చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి. అది క్రైస్తవులకు చెప్పవలసిన మాట ఏంటి? నువ్వు అక్కడెక్కడ వెళ్తున్నావు, ఆ ఊరు ఈ ఊరు వెళ్తున్నావు, ఏది అంతా భయపడతారేంటి అయ్యా? నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి అసలు భయలేదు. నువ్వు చంపేస్తే ఏం చేస్తావు అని అడిగితే నీ చచ్చిపోతాను అంటారు. అంటారు నేను వాక్యం కొరకు అంత రోషంతో వచ్చారు. ఆ 3 రోజుల్లో దేవుని యొక్క వాక్యం వినాలి అంటే. సో తత్తరైన హృదయముతో, బలహీనమైన హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండు. భయపడదు, ఫియర్ నాట్. ఆ దేవత ఏం చెప్పాడు? గొర్రెల కాపం దగ్గరకు వచ్చి ఆ దూతలందరూ వచ్చినప్పుడు ఒక దూత వచ్చి ఏం చెప్తున్నాడంటే ఫియర్ నాట్. ఫియర్ నాట్ అంటే ఏంటి చెప్పండి అందరు. భయపడకండి. ఎంతమంది చెప్పారు? మీరు ఎంతమందికి చెప్పారు? ఎన్ని ఫోన్లు వచ్చాయో ఎక్కువ డాక్టర్ల దగ్గర నుంచి వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు వాక్యం ఉంటారు. అయ్యో ఈయన వయసు అయిపోయినట్టు ఆయన కదా, ఈయన ఎవరైనా వచ్చేస్తే ప్రార్థన చేసేస్తాడేమో ఫోన్లు చేస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఫోన్ చేస్తూ ఉన్నారు. మీకేం కలపకూడదండి. మేము చెప్పేది ఏంటంటే మీరు కొంచెం కొన్ని కాలం బ్రతికితే మాకు కొంతకాలం సేవ చేస్తారు. ఎవరు మాట్లాడడం లేదు. నేను అనేక మందికి ఇది చెప్పాను. ఏం చెప్పను? భయపడతా. ఏమని చెప్పండి? భయపడతా, ధైర్యంగా ఉన్నాడు. అది బైబిల్ చెప్పేది. అది దేవుడి సేవలు చెప్పేది. అది దేవుడు చెప్పేది. ఈ బైబిల్లో నువ్వు ఎక్కడ తెలిసినా కానీ అదే కనబడదు. భయపడదు. ఎందుకు అంత కంగారు? తత్తరిల్లి హృదయంతో లోకమంతా తత్తరిల్లిపోతా ఉంది. లోకమంతా అట్టుడుకున్నట్టు ఉడికిపోతా ఉన్నది. ఏం చెప్పాలి? నథింగ్ విల్ హ్యాపెన్. ఏం చెప్పాలి? గాడ్ ఇస్ దేర్. ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మీకు ఏమి జరగదంటే ఎన్నో చెప్పే వాళ్ళ మాట వినడం మట్టికంటే మర్యాద వరకు వినడమే. ఓకే అంటే నా పని నేను చేసుకో. ఆ తర్వాత మీరు ఈ స్వార్థ సేవకి ఎక్కడికి వెళ్ళకుండా మానలేదు. కొంతమంది తిట్టారు కూడా. మీకు అసలు మీరు అసలు మనుషుల ఈ సమయంలో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఇది ఎలా తిరుగుతారా? స్వార్థ సేవలు చేస్తారా? ఎవరు చెప్పాడు మీకు? ఆయనకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. అలా అనేకమైన ప్రాంతాల్లో అనేటువంటి ప్రాంతాల్లో చనిపోయాయి. వీళ్ళకి ఏం జరగదు. ధైర్యం లేకుండా మనం ఏం చేస్తాము? అనేక మంది గుడి మూసేశారు. స్వార్థం లాగిపోయారు. మీటింగ్ లాగిపోయినాయి. కుటుంబారాధనలు లేవు. విషాదంతో బాబోయ్ బిక్కుమంట. దేవులన మాకు ఏమి సంభవించుకున్నా కాపాడండి. ఎందుకంటే దేవుని శక్తి ఇప్పుడు పాడే కదా. ఏ దేవుడు ఉన్నాడు మనకి? గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. మంచి దేవుడు మనకున్నాడు. మంచి దేవుడు మనకున్నాడు. మంచి దేవుడు మనకున్నాడు. మంచి దేవుడు మనకున్నాడు. అన్ని కేంద్రంలో 13 కేంద్రంలో దేవుడు ఒక్క మరణం కూడా రాలేదు. ఒక్క మరణం కూడా రాలేదు. మాచర్లో ఉన్నటువంటి ఒక సేవకురాలు బాగా గురైపోయాడు. నేను అయినప్పటికీ దేవుడు వాళ్ళని ఎక్కడి నుంచో మరణం యొక్క అంచుల నుంచి పైకి లేవనెత్తాడు. మనం వెళ్ళి ప్రేస్ మీటింగ్ చేసి వచ్చాం. ఎంత సంతోషం. కొంతమంది ఎలా భయపడారంటే మరి ఇలాగా ఉంటే మనకు రేపు మా ఆహారం సంగతి ఏంటి? వాక్యమే జవాబు.
ఇందాక మనం నా దూరం నుంచి ఉంటాను, నువ్వెవరు అనే మాట వినపడుతుంది. నేను ప్రశ్న అంటున్నాడు ఒక, అది చూడలేదు, అది వినపడుతుంది. నేను ప్రశ్న. సో నీకు ప్రశ్న, రేపు నీ చేపల చెరువు సంగతి ఏమిటి? ఇదో ప్రశ్న. అందరికీ ఏంటంటే భయం. కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటి? ఏసై మాట చెప్పాలి. ఏసయ్య మాట గొప్ప నడిపించు బాట. అది ఏసై మాట. ఏంటి? రేపటి గురించి మీరే చెప్పండి. డాష్ చెప్పండి. రేపటి గురించి మీరు చింతించకూడదు, అంతే. వాళ్ళకి చెప్పాలి. రేపు చేపల సేవ మీరేమన్నా మీకు మా చేపలు ఇస్తారా? నో, నేను మీకు చేపలు ఇవ్వలేదు, ఏసీని ఇస్తాను. ఏసీ ఉన్నాడంటే, సముద్ర తీరంలో వచ్చాడంటే ఒక్క చేప కూడా పడలేదంటున్నారు వాడు. ఏసీ ఏమన్నాడంటే లోతు నడిపించబోయారు, నడిపించు. ఆయన నిరుత్సాహపరిచే దేవుడు కాదు. లోతు నడిపించి అక్కడ వేయగానే ఏమైంది చెప్పండి? ఎటువంటి చేప వచ్చింది? పెద్ద ఈ 2 టెంట్లు సరిపోయింది, పెద్ద కొండ, అంత పెద్ద పెద్ద చేపలు వచ్చేసి గుండెలు బాదుకొని సాష్టాంగపడ్డాడంట. ఎవరు? ఆయన ఇస్తే నీకు సరిపోదు. ఆయన లేకుండా ఇదైపోయింది, అలాగైపోయింది, ఎలా అయిపోయింది, ఏమిగా చేపలు పెడతారు. రేపటి గురించి చింతపడకండి అంటే నా పని అంతే. దాదాపు 20 మంది ఉన్నారు అక్కడ. హైదరాబాద్ నుంచి వచ్చేసారు, ఎక్కడికి కదలట్లేదు. విజయవాడ నుంచి వచ్చేసారు, ఎక్కడికి కదలట్లేదు. ఇక వాళ్ళు వీళ్ళు పిల్లలందరూ కలిసి 20 మంది కంటే ఎక్కువ ఉన్నారు. 8 నెలలు ఆయన వాళ్ళని పోషిస్తానన్నాడు. 8 నెలలు. మనం బైబిల్ క్లాస్ స్కూల్ పెట్టాలంటే వాళ్ళు ఇన్వైట్ చేయాలి, వీళ్ళు ఇన్వైట్ చేయాలి, అది ఇవ్వాలి, వాళ్ళకి ఏదో ఇవ్వాలి. నో, నథింగ్. మరి వీళ్ళకి ఎలా పోషించాలి? దేవుడు పోషిస్తాడు. నేను దేవుడు పోషిస్తాడంటే హీస్ ద ప్రొవైడర్. ఈయనే 8 నెలలు పోషించినవాడు ఆయన. ఒక కుటుంబం పోషించుకోవడం చాలా కష్టం అవుతుంది. దేవుడిగా మహిమపరచండి అంతే. సో నిజంగానే బలహీనత రాలేదు అనకండి. బలహీనతలు వచ్చినాయి, కానీ ఒకటే జవాబు. దాన్ని ఆ బలహీనత కాకపోతే ఇంకో బలహీనత వస్తుంది. ఎందుకంటే ఏ ఫెసిలిటీస్ లేదండి, ఒక డాక్టర్ ఉండడం ఏముండడు అక్కడ. కానీ జవాబు ఏంటంటే, మరణాంధకార గోళిలో నేను సంచరించినను ఏ అమ్మాయి నాకు భయపడు. అది దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లం. ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి భయంకరమైన వ్యాధి వచ్చినా ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడు. ఎందుకు మీరు మృతులలో ఆయనను వెలుగుచున్నారు? ఎక్కడ వెళ్తారు? ఆయన సజీవుల దగ్గర వెళ్తారు. ఆయన ఎక్కడ మృతుల లోపల సమాధిలో ఉన్నాడు? ఆయన లేడు, ఆయన లేచాడు. ఆయన లేచినటువంటి దేవుడు. మరణాంధకార లోయ దావీదునకు అనేక సార్లు ఇక అయిపోయింది ఇతని పని, ఇతని సమాధి తీసుకెళ్ళవలసిందే అనుకున్న సమయంలో దేవుడు ఆయనను కాపాడుకుంటూ వచ్చాడు. చదువుతున్నారా? ఇది ఫెయిత్, ఇది విశ్వాసం. భయం లేదు, భయం లేదు, దిగులు లేదు. పాట మాత్రం బాధపడతారు. అసలు పిచ్చోళ్ళు పట్టుకోవడానికి కష్టపడతారంటే అసలు మీకు ఎన్ని పెడితే కాంపిటీషన్ ప్రోగ్రామ్ పెడితే మీరు ఫస్ట్ వచ్చేస్తారు. కానీ మొత్తం అంతా భయమే. మీ గుండెల్లో భయం, గుండెలో గుండెలు ఏంటది? పాట మాత్రం ఫటా 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 పేలిపోతాంటే అసలు పాటలు పాడకండి. మనం ఏ సమస్య వచ్చినా ఆయన ఉన్నాడు. హీస్ దే, హీస్ ద ప్రొవైడర్. యెహోవా ఈయనే, ఆయన అన్ని చూసుకోండి. అబ్రహాం అంటున్నాడు. ప్రశ్నకు జవాబు. ఇప్పుడు ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏంటంటే, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది. డాడీ ప్రశ్న ఇప్పుడు ఏంటో ప్రశ్న?
బయలుపరచు ఎక్కడ? అదే ప్రశ్న మీకు. అన్నీ అనుమానం. ఇప్పుడు మన పురాతన క్రైస్తవులు మన తాతలు ముత్తాతలు కానించి వాళ్ళ పాస్టర్లు కానించి మీరు అందరూ క్రైస్తవులే. కానీ జీలు అయిపోతే బాబోయ్ 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 అంటారు. దేనికి ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడ? భర్త ఏదో చేశాడు, లేదంటే భర్త ఎక్కడికో వెళ్ళాడు, ఇక్కడ రాలేదు, అంత భయం ఏంటి? ఏదో అయిపోతుంది, ఏదంత భయం ఏంటి? నీ గుండెలో అంత గూడెందుకు? నీ కొడుకేలా అయిపోయాడు, ఇంకా రాలేదు, ఎవరు పెడుతున్నాడు, అంత భయం ఏంటి? నో ఫియర్. ఆ గొర్రెల కాపరులకి ఏం చెప్తున్నాడంటే భయపడకండి అంతే. భయపడకండి. మీకు ఒక సువర్తమానం నేను తీసుకుని వచ్చాను. అదేంటండి? ఏంటంటే మీ అందరికీ కలగబోయి మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తీసుకుని వచ్చాను. ఎవరు పుట్టారంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షించేవాడు, నేను కనికరించేవాడు, నేను కాపాడేవాడు, నేను కష్టం నుంచి విడుదల చేసేటటువంటి రక్షకుడు, నేను పాపం నుంచి విడుదల చేసేటటువంటి రక్షకుడు. ఎటువంటి మహా భయంకరమైన పాపములు చేసి వేసుకొని విసిగిపోయి వేషాలకు పోయి ఇక నేను అనవసరం చచ్చిపోతాను అనుకున్నటువంటి వారిని రక్షించడానికి వచ్చినటువంటి ఈ రక్షకుడు. ఏమి భయం? ఈ రక్షకుడు పుట్టాడు కనుక ఇక నీ భయం ఏంటి? నేడు ఊరిని పాడతాం, నేడు రక్షకుడు పుట్టాడు, నేడు ఇది సంవత్సరం అయిన తర్వాత నేడు అంటూ ఉంటాను. నేడు రక్షకుడు పుట్టాడు నిజమే. నేను అనేకమైనటువంటి వ్యాధుల నుండి రక్షించగలిగినటువంటి వాడు, సమస్యల నుంచి రక్షించగలిగినటువంటి వాడు, నీ కుటుంబాన్ని విడుదల చేసేటటువంటి దేవుడు. కొంతమందికి నిజమే రోగాలు వచ్చినాయి, ఆ రోగం ఈ రోగం వచ్చినాయి, కానీ మిమ్మల్ని ఏం చేశాడంటే ఆ మరణ పరిస్థితుల నుంచి మిమ్మల్ని విడుదల చేశాడు. అది సో ఆ మీ మరణ పడక నుంచి విడుదల చేసేయగల దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. సహోదరులారా, ఎంతముందు క్రిస్మస్ అంటే అనేకమైనటువంటి ఈ పరిస్థితుల్లోనే ఈ క్రిస్మస్ ఆచరించు. క్యారల్స్కి వెళ్ళేవాడు, యవనస్తులు అందరూ యూత్ అందరూ కలిసి క్యారల్స్కి వెళ్ళేవాడు. నేను రోజంతా నిద్ర లేకుండా ఉండేది. అది ఒక తెచ్చబెడకు తప్ప నిజమైన శాంతి లేదు. నిజమైన శాంతి హైదరాబాద్లో ఉన్న అనేకమైన వీధులు వెహికల్స్ తిరిగేవాడు, కానీ శాంతి లేదు. దేవుడు నాకు నిజమైన శాంతి ఇచ్చి ఈ ఆహారం. క్రిస్మస్ అంటే ఏంటంటే చాలా మందికి డైనింగ్ అంటే తిండే వాడు తిండేవారి దేవుడు. క్రిస్మస్ అంటే తిండి అంతే. డ్రింకింగ్ ప్రాబ్లం, డాన్సింగ్. ఇక్కడ కూడా రోడ్ల మీద డాన్స్ చేస్తాను, రోడ్ల మీద నేను కూడా డాన్స్ చేస్తున్నాను. వీటన్నిటి నుంచి విడుదల పొందిన తర్వాత నిజమైన సంతోషం ఏంటంటో నాకు చూపించాను. నీకు చూపించటం ఏ వ్యసనంతో ఉన్నావు? వ్యభిచార వ్యసనంతో ఉన్నావు? మోహం ఉన్నదా? ఏమన్నది? నీకు ఏ వేదాంతం ఉన్నది? దీనితో నిజమైన సంతోషం పొందలేవు. ఎవరు చూడాలి? నేను ఎన్నో క్రిస్మస్కి నువ్వు హాజరై ఉంటావు. ఇంకా నువ్వు ఏసయ్య నీ హృదయంలో జన్మించలేదు. ఇటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి వెంటాడుతుంటే అంత అయిపోయింది అనుకోకుండా ఇంకా భయంకరమైన సిద్ధంగా ఉన్నా. ఆయన నిజంగా వస్తే నీవు ఆయన మారి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఎలా నువ్వు ధైర్యంగా ఉన్నావు? నువ్వు ఈ రోజు ఈ రాత్రి ఏం సంభవిస్తుందో నీకు తెలియనటువంటి పరిస్థితుల్లో సాతాను యొక్క ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతున్నా, నాకేం పర్వాలేదు ముందుకు వెళ్ళిపోతున్నాను అంటే ఇంకా నీకు రక్షణ లేదు, ఇంకా పాప విముక్తి నీకు జరగలేదు. నీవు భుజవారు పట్టణం గ్రామంలో ఉన్నావు, నీవు ఒక క్రైస్తవురాలుగా ఉన్నావు. నీవు ఏం కను నీ హృదయాన్ని కడిగపరుచుకుంటా ఉన్నావు. కడిగపరుచుకొని హ్యాపీ క్రిస్మస్ అంటూ ఉంటాను. ఎవరు అర్థమవుతా నీ జీవితానికి? భయం నుంచి విడుదల చేయగలడు, నీకు విశ్వాసాన్ని ఇవ్వగలడు.
ఎంతకాలం మీద మనం ఈ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన దేవుని ఆయన అసాధ్యం. ఇష్టడై ఉండలేవు. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడై ఉండలేవు. అబ్రహాము సంతానం అంటే ఏంటి? విశ్వాసులకు తండ్రి. సో ఆయన ఎటువంటి ఆశ్చర్యకరంగా చూస్తున్న అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనకి దేవుడు ఒక మంత్రంలో నుంచి వాగ్దానం నెరవేరి ఎటువంటి గొప్ప దేవుడు ఆయన. సో ఇటువంటి ఆశ్చర్యమైన సంఘటన ధ్యానం చేసుకునేది క్రిస్మస్. ఊరిని నీవు ఇంకా మారకుండా నీ హృదయంలో పాపం ఏకరం ఉంచుకొని వేషధారిగా నీ క్రిస్మస్ ఆచరణ నీకు విశ్వాసం లేదు, దేవునితో నీకు సంబంధం లేదు. నువ్వు దేవునితో సంబంధం ఉండాలి, యేసయ్యతో సంబంధం ఉండాలి. ఈ సంబంధం లేకుండా దేవునితో ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఒక దృక్పథం లేకుండా ఆయన రోజు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఎలా ఉన్నది? తన యొక్క హృదయం ఎంత జాగ్రత్తగా కాపాడు, తన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడు. ఏమన్నాడు? ఏమి చెప్పగలుగుతుందంటే దేవదూతతో ధైర్యంగా మాట్లాడగలుగుతుంది. నేను ఏ పురుషుని ఎరుగని దాననే. అంతే. తన జీవిత విధానం అంతా ఒక మాటలో ఎంతవరకు నేను ఏ పురుషుని ఎరుగని దాననే. అందుకని ఎంత విపత్తు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంది. లోకాన్ని ఎదురు ఎగురు చెంటలు వృద్ధ చెంటలు చూస్తున్నాం. ఎలిజబెత్, జకరియా వాళ్ళంతా ఎలా ఉన్నారు? జనం గడిచినప్పటికీ వారు సకలమైన ఆజ్ఞల చొప్పునను కట్టడల చొప్పునను ఎలా నడుస్తున్నారు? వాళ్ళు నిరపరాధులుగా నడుచు. వాళ్ళు చూడని ఎప్పుడు మానలేదు, యాజకత్వం మానలేదు. ఎటువంటి జంటను మనం చూస్తాం. వాళ్ళు విచారంతో అవిశ్వాసంతో నా పొద్దు సేవ అని అనలేదు. వాళ్ళు సేవ చేసుకుంటానే ఉన్నారు. ఎలిజబెత్ ఎంత విశ్వాసంతో ఇక జన్మించింది అనమాట. అందులో వచ్చి ఈ తండ్రి పేరు చొప్పున జకరియా అని పేరు పెట్టని అంటున్నారు. పెట్టేసిందా? వాళ్ళందరూ చెప్పారు కానీ పెట్టేసిందా? ఎవరి మాట వినలేదు, ఒక్క మాట వినలేదు. పెట్టండి అంటే ఒకేసారి చెప్పిందంటే వాళ్ళని ఆపేసిన. నేను చెప్పేది నేను వినను. అరే ఎంత సంతోషంతో మేము వస్తే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో దూరంగా మేము పరిగెత్తుకొని మీ దగ్గర వస్తే మమ్మల్ని ఇంత అవమానపరుస్తావా? మీరు అవమానపడిన పర్లేదు, ఏమైనా పర్లేదు, ఆ పేరు నేను పెట్టను. అది క్రైస్తవులంటే నీ బంధువుల మీద ఆధారపడుతున్నావు. బంధువులు రావచ్చు కానీ వాళ్ళు వినడానికి రావాలంటే నేను నీకు ఆదేశించడానికి రాకూడదు. లేకపోతే సంబంధాలు పెడతారు వాళ్ళు ఉన్నట్టు ఉండగా. మరి నువ్వేలా ఉన్నావు? వాళ్ళు ఏం చెప్తారు? నేనే పరిస్థితుల్లో ఉన్నాను. బంధువులు మాట్లాడి పూర్తిగా వారు లోపడైపోరు. వారి విశ్వాస జీవితం అంతా కూడా పూర్తిగా వారు చదువుతారు. క్రిస్మస్ అంటారు కదా, దేవుని నువ్వు ప్రేమించు. ఎటువంటి ప్రేమ! పౌలు ఉన్నాడు. పౌలు తన యొక్క పరిస్థితులలో సతమతమైపోతున్నాడు. ఎక్కడ చూసినా దేవుడు ఒకసారి ముళ్ళు పెట్టినట్ట. ఈ ముళ్ళు తీసేయాలని ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేసినప్పటికీ తీయలేదు. ఏమన్నాడంటే దేవుడు నా కృప నీకు చాలంతే. సిరంజి పెట్టాడు. ఆ సిరంజి అలాగే ఉంది. ముళ్ళు పెట్టేసేసి సిరంజి లాగేసాడంతే. అది ముళ్ళు అలాగే ఉంది. నేను తీయన్నాడు. సాధారణ గోధుమలే ఉంది. అయినప్పటికీ సేవ చేసి సేవ అంటే మీ కుటుంబంలో ఒకరు కూడా సేవలకు రావడం లేదు. ఎంతకాలం ఒక సువార్త ఉంటారు? మీరు ఎంతకాలం సువార్త ఉంటారు? ఒక కుటుంబంలో దేవుని సేవకుని తయారు చేసినటువంటి ఒక కుటుంబం కనబడటం లేదు. ఇది సేవకులు అంటే ఏంటి? సేవకులు అంటే ఎలా ఉన్నారు? ఆయనకి తీరటం, ఈడికి తీరటం, అక్కడ డబ్బు ఇక్కడ డబ్బు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము క్రిస్మస్ చేసుకోవడం
క్రిస్మస్ చేసుకున్నాం డబ్బు ఇవ్వండి, మీటింగ్ చేసుకున్నాం డబ్బు ఇవ్వండి, ఇదే భజన. దేని కొరకు నీకు క్రైస్తత్వం కావాలి? దేని కొరకు నీకు సేవ కావాలి? ఏంటి క్రైస్తత్వం అంటే ఇదే భిక్షాడనుకున్నావు. క్రీస్తు యొక్క శక్తిని నిరూపించాలంటే ఎవరితో మాట్లాడు. ఎందుకు పరిమాణటువంటి తత్వం ఎందుకు మనం ఎలా ఉంటామా? క్రీస్తు నిరూపించు నీ జీవితంలో అన్నీ వదిలేసి ప్రతిలో వదిలేసి అప్పుడు చెప్పి సాక్ష్యం చెప్పు. సున్నాగా నేను స్టార్ట్ చేశానని చెప్పు. దేవుడు ఆయన సేవ ఆయన చేసుకుంటాడు. నువ్వు గారు పోషించదు. ఎవరు పోషించినా దేవుడు వాళ్ళని పోషిస్తాడు. నీ కుటుంబాన్ని పోషిస్తాడు. నీకు కావాల్సినవన్నీ ఆయన చేసుకుంటాడు. నీ కొరకు ఏమి సంపాదించుకోవడం కాదు. దేవుడి సేవకుడు అనేటువంటి వాడికి పెనదం అంటే ఇది ఉండకూడదు, ఏమి ఉండకూడదు. అది నేను చెప్పేది. ఏమన్నాడు ఆయన? ఏసై దగ్గరికి వచ్చి నేను నమ్మేస్తామంటే ఏసై ఏం చెప్పాడంటే, పేతురుతో ఏం చెప్తున్నాడంటే, నన్ను వెంబడింప కోరువాడు ఏమన్నాడైనా తండ్రి నేను తను తాను ఉపేక్షించుకొని ఫస్ట్ ఏంటి? తల్లినైనను తండ్రినైనను అన్న తమ్ములనైనను ఏంటది అక్క చెల్లెళ్ళనైనను చివరికి తన సొంత ప్రాణము సహా ద్వేషం ఇంటినైనను నేను వదలైనటువంటి వాడు ఏ సేవ చేయగలను? బాబాయ్ నా ఇల్లు, బాబాయ్ నువ్వు చనిపోతే ఇదే అవుతుంది. నువ్వు చనిపోయిన రోజున ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సిందే. ఇల్లు నాది 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 అన్నది నేను కాదు. ఏది మంది కాదు, సమస్తము నీకున్న ప్రతిది కూడా ఎవరది చెప్పండి? ఎవరది? నీ ఒళ్ళు ఆయనది. నీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయం అనే సంగతి నీకు తెలియదా? ఎంతకాలం కొంతమంది ఆస్తి మీద మనసు పెట్టుకుంటాను. సహోదరులు, ఆస్తి మీద మనసు పెట్టుకున్నటువంటి వాడు సేవ చేయలేడు. ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఈ యొక్క పౌలు గురించి మనం చూస్తే ఎన్ని కష్టాలు సముద్రంలో ఆపదలో ఉన్నాడు, అడవులలో ఆపదలో ఉన్నాడు, అనేక మంది దెబ్బలు తిన్నాడు, చనిపోయారని ఈసేశాడు. దెబ్బ ఊరవతలకి ఈసేశాడు. ఎప్పుడు శ్రమ అయినప్పటికీ క్రీస్తు యొక్క ప్రేమ నుంచి నన్ను వేరు చేయగలిగిన వాడు ఎవడు? 8వ అధ్యాయం రోమా 38వ వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని Nothing can separate us from the love of God. నీ ప్రేమ నీవు కట్టుకున్న ఇంటి మీద ఉంటే నువ్వు దౌర్భాగ్యురాలు. ఇది నాది అంటారు. నీవెక్కడ ఉంది? నీవే దేవునికి సంబంధించిన దాని ఎందుకు నాది రెండు ఇళ్ళు నేను వదిలిపెట్టాను హైదరాబాద్. ఇంకా గవర్నమెంట్ కోర్టు కూడా వదిలేసేసాను. నాకు అవసరం లేదు. నా ఉద్యోగం వదిలేసాను. మీరు ఎవరైనా సేవకారు రావాలంటే అయ్యి బాబోయ్ సేవకు వచ్చేసిన తర్వాత అది కొనలేము, ఇది కొనలేము, అది ముందే కొనేసుకోవాలి. ఎవరు చెప్పండి ఇవన్నీ ముందు కొనేసుకోవాలి? సేవకు ఎందుకు రాదు? తిరిగి మందాలు కనుక. నీ కొడుకులు సేవకు ఎందుకు ఎవరు నువ్వు తిరిగి మందవు కనుక. ఎంతకాలం క్రైస్తవులుగా ఉంటాము. నేను విశ్వాసం అంటాను. నేను చాలా పెద్ద ఒకరి సేవకురాలు నా తెలుగు దయచేసి ఏమనుకోవద్దు. ఒకవేళ సేవకురాలు అయితే ఏ విధమైనటువంటి నీవు ఆయన సాక్రిఫైస్ చేశావు, ఏం వదిలేసి వచ్చావు? ఉద్యోగం వదిలేసావా? డబ్బు వదిలేసావా? ఎకరాలు వదిలేసావా? ఇల్లు వదిలేసావా?
సేవ దేనికి సేవ? ఎందుకు సేవ చేయాలి? డబ్బులకు సేవ చేయాలన్నా నో. యేసుబాబుకి ఏముంది అక్కడ? ఏమీ లేదు. కానీ బంగారం తీసుకొచ్చాం, బోనం తీసుకొచ్చాం, సంబరం తీసుకొచ్చాం, ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చాం. ఏది నీకు ఎప్పుడు అవసరమో ఆయన తీర్చే దేవుడని నమ్మాలంటే ఏమి నమ్మాను? చాలా మంది వేరే యేసు యొక్క క్రిస్మస్ చేస్తున్నారు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే నేను వేరే యేసును మీకు ప్రేమించలేదు అన్నాడు. అంటే క్రిస్మస్ అంటే వేరే యేసు అనమాట, అసలు యేసుది కాదు. కానీ పౌలు ఏమన్నాడంటే సిలువ వేయబడిన యేసు నేను ప్రేమిస్తున్నాను. సిలువ అంటే పూర్తిగా విడిచిపెట్టారు, ఉపేక్షించుకొని ఆక్రిస్తు. చాలా మంది క్రీస్తుని నమ్మడిస్తున్నారు, మోసపోతున్నారు. మీరు వేరే యేసుని నమ్మడిస్తున్నారు. మీరు ఏం జ్ఞానం లేని వారు ఉన్నారు. మీరు ఏ యేసు నమ్మడిస్తున్నారు? మీరు ఏ క్రిస్మస్ చేస్తున్నారు? మీరు యేసు చెప్పని క్రిస్మస్ చేస్తున్నారు. మీరు ఊరంతా తిరగడం హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రీస్తుని పుట్టినని ఎవరు పుట్టిన చేస్తున్నారు? మీరు వేరే యేసు యొక్క క్రిస్మస్ చేస్తున్నారు. మీరు యేసే అలా చెప్పలేదు. యేసే నన్ను వెంబడించేవాడు తాను ఉపేక్షించుకొని సమస్తం వదిలిపెట్టేసి నన్ను వెంబడించుకున్నాడు. ఎంతమంది మీరు ఇటువంటి వారిని సిద్ధపరిచారు? ఎంతమంది శిష్యులను సిద్ధపరిచారు? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఆఖరి ఆజ్ఞలలో ఒకటి ఏంటంటే సమస్త జనులను ఏం చేయాలి చెప్పండి? సమస్త జనులను, అందరు చెప్పండి, సమస్త జనులను శిష్యులుగా. ఎంతమంది క్రిస్టియన్ శిష్యులు సిద్ధం చేశావు? ఒకరన్నా చేసావా? ఇద్దరు ముగ్గురన్నా చేసావా? నీవు వేరే క్రైస్తువుని వెంబడిస్తాను. ఈ మాటలు తీర్పు సమయంలో నిన్ను ఆ ప్రశ్నే నీ మరలా వేయబడబోతున్నాను. ఎందుకంటే ప్రశ్న గురించి మీరు విన్నారు కదా. తీర్పు రాసిన పత్రిక 1వ అధ్యాయం, తీర్పు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును. ఏంటంట? సేవ అనేటప్పుడు స్వస్థ బుద్ధి కావాలి. ఏమైపోయా సరే, ఎన్ని లక్షల మీకు నష్టం అయిపోయినా సరే నువ్వు ఏడదు, అది స్వస్థ బుద్ధి. మామూలు ఉంటారు. ఇవి నార్మల్ 100 మంది తిడుతున్నప్పటికీ నీవు మామూలు ఉంటావు. స్వస్థ బుద్ధి. చాలా స్త్రీలు, మీ స్త్రీలైన మీకు స్వస్థ బుద్ధి లేదు. ఫోన్ చేస్తున్నాం రాజా ఓయాడు నిలబడతాం. ఎలా పడుతుంది స్వస్థ బుద్ధి రావడానికి? స్వస్థ బుద్ధులు తర్వాత నీతిమంతుడు పవిత్రుడును ఎలా ఉండాలంట? ఆయన రాకడ ముందు ఇలా ఉండాలి. ఇంకా ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును. హితబోధ విషయమే జనులను హెచ్చరించడం. ఇది క్రైస్తవుడు. మన దగ్గరికి ఈ కరోనా వైరస్ వెళ్ళిపోయింది అనుకుంటున్నారు మీరు. దేనికంటే భయంకరమైన వస్తుందంటే అది కూడా వినరు. ఎన్ని యేసుప్రభు చెప్పినా మీరు వినడం. నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలని చెప్పినా వినడం లేదు. ఏ చచ్చిపోగా పర్వం వచ్చేద్దానని నీ ఊరిని అపోహపడుతున్నావు. క్రిస్మస్ అంటే డిన్నర్ తిని ఏసయ్య చెప్పాడు, నేను ఆఖరి తిని మీరు నాకు ఆహారము పెట్టలేదు. ఎవరు పెట్టాలనుకుంటారు? మీరు సంఘస్థానాలు కలుపుకొని ఓ 10 కోళ్ళు కోసం తినేనా? అదే క్రిస్మస్. ఏమన్నాడు ఏసయ్య? నేను దిగంబరినైంటిని, మీరు నా బట్టలు ఏమని. అయ్యా మీరు ఎప్పుడు దిగంబరిగా ఉన్నారు? అయ్యా మీరు ఎప్పుడు రోగిగా ఉన్నారు? అయ్యా మీరు ఎప్పుడు బట్టలు లేకుండా ఉన్నారు? ఎప్పుడు ఆకలిగా ఉన్నారు? తెలియడానికి వాక్యం తెలియదు. బాగా ఆహారం పెట్టలేదు, బాగా ఆహారం ఎందుకు పెట్టలేదు? వాడిని తీసుకొచ్చారు. ఏంటి ప్రశ్న? అసలు వాక్యం తెలియదు.
శాతం తెలియదు, ఎన్నడూ వాక్యం చదివినదానో కాదు. కానీ నువ్వు ఎంతకాలం వాక్యం చదవకుండా ఉంటాను, నీకు చదివే రాదు, వాక్యం రాదు. కానీ ఇంకా ఏమంటారు, ఎప్పుడండి ఎప్పుడు మీరు తిండి లేకుండా ఉన్నారు, ఏసేయమంటాడు చూడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము చదవం 42 చదవం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పికొంటిని. యేసుప్రభుకి ఆహారం తక్కువ, ఎటువంటి బిర్యానీ తిరగలడు ఆయన అనుకుంటున్నాం మేము. నేను దప్పికొంటి, నాకు మీరు దాహం ఇవ్వలేదు. పరదేశులై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరులై ఉంటిని, నేను దిగంబరులై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. అదేంటి యేసుప్రభు, నేను ఎప్పుడు బట్టలు లేకుండా ఉన్నాను? మనందరికి బట్టలు ఇచ్చేవాడు నీవే కదా. నీకు వాక్యం తెలియదు, నీ వాక్యం తెలియనివాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, అందుకు ఆయన కుడి వైపున ఉన్నవాడు, ఎడమ వైపున ఉన్నవాడు, కుడి వైపున ఉన్నవాళ్ళని చూసి ఆయన ఏమంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇప్పుడు మీరు ఇవన్నీ మీరు ఇంత లోటుగా ఇప్పుడున్నారండి యేసయ్య అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేయలేదు. బంధువులు చేస్తాను, స్నేహితులు చేస్తాను, సంఘానికి చేస్తాను, యేసు చేయరు. నిజంగా ఆకలిగా ఉన్నటువంటి వారికి ఏమిచ్చాం? నీకంటే నిజంగా అసలు బట్టలు లేనటువంటి వారికి ఏమిచ్చాం? నీకైతే బీరువా నిండా ఉన్నాయి, బాబు చేపలు ఉన్నాయి, బీరువా నిండా ఉన్నాయి, నీకు దేని భయం లేదు. వాక్యం మీద శ్రద్ధ లేదు. ఏ వాళ్ళకి ఇచ్చాం? వారికి ఎప్పుడు సువార్త ఇచ్చాం? మిక్కిలి అల్పులైన ఒకరికి ఇచ్చావు. సోదరుల క్రిస్మస్ అన్ని ఊరికి గంతులేడుగా, ఇది క్రిస్మస్, ఇది రియల్ క్రిస్మస్. ఎప్పుడు ఎంతో మంది ఉంటారు. ఏసేం చెప్పండి, మీరు విందు చేయను. ఎవరు అనుకున్నాను చెప్పండి, ఎవరు అనుకున్నాను? అంగవిహీనులను, ఇంకెవరు తెలియలేదు, పేదవాడు మీకు మీరు చేసుకుంటాం కాదు. ఎవడైనా ఒక ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళని పిలిపించుకుంటాం. అడిగేటప్పుడు ఈ సంగతి ఏంటి బాబు, నీకు నిజంగా పేదవాడు వాళ్ళతో ఏం నిజంగా లేనటువంటి వాళ్ళని ఏమన్నా నువ్వు పరామర్శించావా? లేదు. మనం అందరూ క్రైస్తవం. రండి, నేను ఎప్పుడు మీరు ఆకలిగా ఉన్నారంటే ఏమంటున్నాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేశారు. కనీసం ఒకరికి చేశారు. పేదవాడు మీ వాళ్ళకి తగినటువంటి వాళ్ళు చేసుకుంటారు. కానీ రెండో వాళ్ళు ఉన్నారు. ఏమంటాడంటే, నాతో వాళ్ళేమో రెడీ అన్నాడు, ఇంకోటి ఏమంటున్నాడు, శపించబడిన వారు నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన అపవాదికిని దూతలకు వారి యొక్క దూతలకు సిద్ధపరచబడిన వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎప్పుడు ఆకలిగా ఉన్నారు అంటే, మన దేశం ఒకరికి ఇవ్వలేదు. ఒక్కడికి ఎవరినైనా గమనించి ఒక బాగా బొత్తిగా ఏం లేనటువంటి వాడు ఒకనాన్ని పిలిపించి అక్కడ భోజనం పెట్టి యేసు ప్రభుత్వం తెలుసుకోబోదు. క్రిస్మస్ అంటే ప్రతి క్రిస్మస్కి కనీసం ఒక బైబిల్ ఎవరికైనా ప్రజెంట్ చేయండి. రాజకీయ నాయకుడిని ఏమైనా పట్టుకో,
ఓ ఎమ్మెల్యేని పట్టుకో, మన పుస్తకం ఇవ్వండి, 2-3 పుస్తకాలు ఇవ్వండి, బైబిల్ ఇవ్వండి మీ దగ్గర ఉన్న డబ్బుతో. అది చెప్పారు. ప్రతి క్రిస్మస్లో ఇది చేయాలని పెట్టుకోండి మీ డబ్బుతో. ఊరిని బట్టలు, పిల్లలు బట్టలు కొనేటు, అది కొనేటు, ఇది కొనేటు. ఎప్పుడైనా చేసాం అట్లా త్యాగం చేసాం? చేయలేదు. నాకే డబ్బులు లేవు సార్, అది ఎప్పుడు. ఎందుకంటే వచ్చే జీతం అంతా నేను అక్కడెక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తాను. నా కొరకు డబ్బులు దాచుకోలేదు. కానీ మెదకులోకి వెళ్ళి సువార్త చెప్తే ఒక అతను పట్టుబడి ఆ అబ్బాయి వచ్చాడు. కానీ నేను ఎప్పుడు పోతానండి, మరి నేను ఏదన్నా ఉద్యోగం చూసుకుంటాను సార్, ఉద్యోగం చూసుకుంటా దేవుని సేవలో పాల్పొందుతానని అంటున్నాడు. కానీ వాడికేమో సరైన బట్టలు, అది నాకే లేవు బట్టలు, ఎనగవాలి అని. ఏంటంటే నాకు 2 జతలు ఉంటాయి, వాడు ఉతుక్కోవాలి, ఒకటి తయారు చేసుకుని వెళ్ళాలి. పెట్టి చూస్తే మా మామగారి యొక్క కోటు ఒకటి ఉంది, ఆ కోటు తీసి అతనికి చేసాడు. అది నేను వేసుకోవచ్చు, ఎందుకంటే మా మామగారి కోటు కానీ నేను వేసుకోవాలి, చాలా చలిగా ఉండకుండా ఉండాలి. అతను పిలిపించి అతనికి చేశాడు. ఇలాగా అనేక మందికి నేను చేశాను. చెప్పుకోకూడదు ఏమి లేకుండా సేవ చేయటం అంటే నేను నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నాను? నేనేమి ఇతరులకు సేవం చేసుకున్నాను. నీకున్న దాంట్లో నుంచి ఇచ్చే బుద్ధి నీకు లేదు. ఏంటన్నా నీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటానే ఉంటాం. ఎంతకాలం వెళ్ళాలి మనం ఉంటాం. స్వార్థం లేనటువంటి జీవితం ఎప్పుడో వాళ్ళు సంపాదిస్తాం. ఎవరికైనా గిఫ్ట్ ఏసయ్యమా గిఫ్ట్గా ఇచ్చాడు దేవుడు. మేము ఎవరికో ఒకరికి ప్రేమించి ఇవ్వాల్సిన దానికి ఇచ్చే గుణం మీకు లేదు. నీ ఉన్న దాంట్లోనే అంతే. ఎంతకాలం ఉన్న దాంట్లో మేము ఇవ్వకుండా ఉంటాం. పరలోకి వెళ్తే నీకు కింద ఏది ఈ బంగారం మీద నడవాలి, పైన బంగారం, ఎక్కడ చూసినా బంగారం ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఊరిలో మామూలుగా వెళ్ళిపోవాలి. ఓసారి ఒక ఆయన యేసయ్య పరలోకం తీసుకొని వెళ్తే అక్కడ ఒక అతను బాగా వెలిగిపోతున్నాడు. ఎవరా అని చూస్తున్నాడు. అప్పుడు పక్కన ఉన్న దోతను అడుగుతున్నాడు, ఎవరి ఇలా వెలిగిపోతున్నాడు అంటే. ఇతనికి ఏం కనపడుతుందంటే, నేను చూశాను, భూమిలో కూడా చూశాను ఇతన్ని. ఎవరంటే బాగా కనబడి చూస్తే ఒక రోడ్డు మీద భిక్షగాడు అడుక్కునేటు భిక్షగాడు. మన వాక్యంలో యేసుని చెప్పాడు, ధనవంతుడి గురించి చెప్పాడు, బేదలాజుల గురించి చెప్పాడు. ఆ బేదలాజులు అతనికి తినడానికి ఏదైనా రొట్టె ముక్క దొరకదేమోను ఆలోచిస్తున్నాడు. అలా చనిపోయాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి. స్పష్టంగా మనం బైబిల్ చూడుతుంది. అదే చూస్తున్నాడు కదా. ఏం భూలోకంలో ఉండగా అతను రోడ్డు మీద చూశాను కదా ఇతన్ని, అంటే సింహాసనం ఉందంటే అతనికి ఇలా వెలిగిపోతున్నాడు ఏంటి అనుకున్నాడు. కానీ ఏంటంటే ఆ పేదవాడికి రావడం కారణం ఏంటంటే, ఒక రాత్రి చాలా చలి రాత్రి. ఆ సమయంలో అసలు ఎవరు ఆగలేకపోతారు. ఇద్దరు భిక్షకాలు కూర్చున్నారు. కూర్చుంటే ఇప్పుడు ఇక్కడ సింహాసనం భిక్షగాడు ఏం చేశాడంటే ఒక పని చేశాడు. పక్కన ఉన్న భిక్షగాడు వణుకుతున్నాడు, ఇతడు వణుకుతున్నాడు. ఇతనికేమో ఒక చిరిగిపోయినటువంటి రగ్గు కప్పుకొని ఉన్నాడు. అతడు వణికిపోతున్నాడు. ఇతడు ఏం చేశాడంటే, ఇతనుకున్న చిరిగిపోయిన రగ్గు తీసుకెళ్ళి అతడు చనిపోతాడేమో అని అతనికి కప్పేశాడు. కప్పగానే తగలబడ్డప్పటికి ఇతడు చనిపోయాడు. రగ్గు కప్పిన వాడు చచ్చిపోయాడు, ఆ కప్పబడినటువంటి వాడు బతికాడు. సో దేవుడు ఎక్కడ తీసుకురాడు ఇతన్ని? పరలోకాన్ని. ఏ స్థానం ఇచ్చాడు? ఉన్నతమైన స్థానం. అటువంటి వెలుగు ఎవరికి లేదు, అంత వెలుగు.
సహోదరులారా, మనం ఏం చేస్తున్నామంటే మనదే మనం చూసుకుంటున్నాము. ఎవరికి ఏదాన్ని ఇచ్చేటటువంటి భాగ్యం మనకి లేదు. ఎంతకాలం ఇలా ఉంటాము, ఎంతకాలం మనల్ని మనం తగ్గించుకుంటాము. ఈ సమయంలో మనల్ని మనం తగ్గించుకో. క్రిస్మస్ అంటే ఆయన భాగ్యం వదిలేసి అక్కడ విడవకూడదని భాగ్యం వదిలేసి మన కొరకు తను తాను రిక్తుడే సమస్తమును వదిలేసేసి నీ కొరకు నేను రక్షించడానికి తన ప్రాణం ఇచ్చేసాడు. పూర్తిగా తగ్గించుకున్నాడు. ఏ రూపం తీసుకున్నాడంటే మనుషు రూపంలో పుట్టి దాసుని రూపమును ధరించి. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. కొద్దిసేపు ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, మీ విషయమైన ప్రభు చెప్తున్నాను. మమ్మల్ని ఇంతవరకు తీసుకుని వచ్చినందుకు స్తోత్రం. ఇచ్చిన వాక్యం కొరకు మీకు పొందాను. వీరి హృదయంలో ఈ వాక్యం పనిచేయనట్టుగా గురించి మీ యొక్క దీవుని దయచేయండి. ఓ నా తండ్రి, భుజాలు పట్టుకుని ప్రస్తుతం పూర్తిగా నేను అవకాశం చేసుకో. తాము తగ్గించుకో. ఓ తండ్రి ప్రభు, మీ యొక్క సువార్తను వ్యాపింపచేసేటటువంటి గొప్ప క్రీస్తు యొక్క సైనికులు వల్ల మీరు సిద్ధపరిచినట్టు త్యాగం చేసేవారు దయచి. ఓ తండ్రి, స్వార్థం నుండి సంపూర్ణంగా విడుదల చేసి పూర్తిగా నీ బిడ్డలుగా వారు మారగలరు. ఈ సమయంలో సంపూర్ణమైనటువంటి శాంతి వరకు దయచేసి మేము కూడా ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులను వారి యొక్క రక్షణ కొరకు కొంత మేము చేయాలి అనే తలంపును మీకు దయచేసి నడిపించండి. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.